ఓకేనా. జైపూర్లోని కాంగ్రెస్ మేధోమథన సదస్సు తుది రోజుకి చేరుకుంది. ఇందులో ఈరోజు ఏఐసిసి జైపూర్ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా 5 అంశాలకు సంబంధించిన ప్రధానమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు చేరుకొని వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలి. అదేవిధంగా అవినీతి, ప్రధానంగా దేశంలో ఉన్న అవినీతి కాంగ్రెస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల మీద ఎలా ప్రభావం చూపుతుంది అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి ప్రకటన చేశారు. అవినీతిని నిర్మూలించడము, అదేవిధంగా ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లడం, ఈ విధంగా ఈ డిక్లరేషన్ ఈరోజు జైపూర్ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే ఎక్కడ కూడా తెలంగాణ అంశం మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త తీసుకుంది. ఏది ఏమైనా సరే ఈరోజు రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా జైపూర్ మేధోమథన సదస్సులో ఈరోజు మాట్లాడబోతున్నారు, మరి కీలక ప్రకటనలు చేయబోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్టీలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీలో విభజన, ముఖ్యంగా పీసీసీలు, కొత్త పీసీసీల నియామకం, అదేవిధంగా డీసీసీల నియామకం, ఒక రకంగా పార్టీని పునర్వ్యవస్థీకరణ చేయడం, ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ, వీటన్నిటిని బేస్ చేసుకొని సమస్యలను అధిగమిస్తూ సామాన్యుడికి చేరువుగా కావాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జైపూర్ డిక్లరేషన్లో ప్రకటించారు. జైపూర్ నుంచి రామకృష్ణ, జెమిని న్యూస్.